ఏమండోయ్ అని పెద్దగా అరిచింది జయ. వజ్రం వచ్చేస్తుంది మీ ముస్తాబులు అయ్యేసరికి. ఎంతసేపు చూసుకుంటారు అద్దంలో మీ అందాలు? ముసలోడికి దసరా పండగల హాల్లో ఉండి అరుస్తుంది. ఏంటి అరుపులు? కొంపలు తగలబడినట్టు అంటూ వచ్చారు సత్యదేవ గారు. శుభమా అంటూ పెళ్లి చూపులకు వెళ్తూ ఏంటా శుభం మాటలు? కొడుక్కి పెళ్లి మీకు కాదు, గంటలు గంటలు రెడీ అవ్వడానికి. సిగ్గు లేకపోతే సరే అంది మూతి తిప్పుకుంటూ జయ. ఓయ్, కొడుక్కి చూపులకు తండ్రి అందంగా రెడీ అవ్వకూడదని ఏ రాజ్యాంగంలో రాసుంది చూపించు ముందు అన్నారు సత్య డిమాండింగ్గా. మీ నోట్లో నోరు పెట్టాను చూడండి, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. చేతులు తిప్పుతాంది జయ. అయితే కొట్టుకో, మొన్న కొన్న కొత్త జోడుతో బాగా తగులుతుంది షర్ట్ కాపు మడత పెట్టుకుంటూ అన్నారు సత్య. నోరు వదిలేసింది జయ. నోరు ముయ్యి, ముందు ఈగలు దూరతాయి. చెవి దగ్గరకు వచ్చి నా నోట్లో నోరు పెట్టకుండా కొడుకు ఎలా వచ్చాడే కళ్ళు ఎగరేస్తూ అడిగారు సత్య. చాలులే, ఎంత వయసు వచ్చినా యూత్లా ఫీల్ అవుతారు అని ముద్దుగా గసిరింది జయ నవ్వుకుంటూ. నేను యూత్నే, ఇప్పుడు కూడా సైకిల్ బాగా తొక్కగలను, కావాలని టెస్ట్ చేయి అన్నారు టీజింగ్ వాయిస్తో సత్య. అవ్వా, ఎవరైనా వింటే నవ్వుపోతారు ఏంటా మాటలు అంటూ సిగ్గుపడింది జయ. మాటలే కాదు చేతలు కూడా చేస్తా, బెడ్రూమ్లోకి వెళ్దామా కన్ను కొడుతూ అడిగారు సత్య. మహానుభావ, మిమ్మల్ని కదిపితే తేనెతోట కదిలించినట్టు ఈ సంబంధం ఖాయం అవ్వాలి, మీరేమీ వంకలు పెట్టకుండా ఉంటే చాలు అంటూ దేవుడికి దండం పెట్టింది మొక్కుకుంటూ జయ. అంటే ఏంటి నీ ఉద్దేశం? సంబంధాలు అన్నీ నేనే చెడగొడుతున్నానా అని కోపంగా అన్నారు సత్య. ఇందులో ఉద్దేశం ఏముంది, నిజమేగా అని మూతి తిప్పింది జయ. ఏంటి నిజం? ముక్కు మూతి వంకరగా ఉన్న పిల్లని తీసుకొచ్చి నా కొడుకు కట్టబెట్టాలా? అందాల అప్సరం చూసి చేస్తా నా కొడుక్కి అని కాలర్ ఎగరేశారు సత్య. అబ్బో, అయితే బాబు కొడుకులు దేవలోకం వెళ్ళరండి, అక్కడ గంధర్వ కన్నీళ్ళు ఉంటారు, చూసి చేసుకోండి అందామే. చేసుకోండి అంటున్నావు, మరి నేను కూడా చేసుకోనా గారంగా జయ కొంగులాగుతూ అడిగారు సత్య. ఆహా, ఈ వయసులో వేషాలు చాలవా, ఇప్పుడు ఇంకో పెళ్ళి కావాలా మీకు కయ్యమంటూ అరిచింది జయ. అబ్బా, చెవుడు వస్తుందే నీ కేకలకు చెవిని వేలుతో తిప్పుకుంటూ సత్య. నా బాధ మీకు కేకల్లా ఉన్నాయా అంటూ ముక్కు ఎగబీల్చి ముక్కు పుటాలు ఎగరేస్తూ జయ. నా పిచ్చి జయ, నువ్వు తప్ప నన్ను ఎవరు భరిస్తారే? భుజాల చుట్టూ చెయ్యి వేసి, నువ్వు నా స్వీట్ డార్లింగ్ కదా, కోపంలో ఎర్రగా కందిపోయి నీ బొగ్గలు చూడాలంటే నాకు చాలా ఇష్టమే చబ్బి డార్లింగ్ అంటూ కవ్వించారు సత్య. ఈ బిస్కెట్లకు ఏం తక్కువ లేదు బాబు అంటూ వచ్చాడు. రండి అన్నయ్య గారు అంది నవ్వుతూ జయ. అమ్మ జయమ్మ, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 10 సంవత్సరాలు అయ్యింది, అయినా ఇంతవరకు ఫెయిలియర్ లేదు. మీ ఆయన పుణ్యం అంటూ ఫెయిల్ని చూస్తున్నా అన్నాడు సత్య కొరకొర సత్య వైపు చూస్తూ. ఆపరా, నీ చూపుల వాడికి కాలిపోతానేమో భయం వేస్తుంది. నీ అన్న వేడిగా ఉన్నాడు, చల్లగా ఏదైనా ఇవ్వు, తాగటానికి కాస్తైనా చల్లబడతాడు నవ్వుకుంటూ సత్య. ఒరే నవ్వకు, చంపుతా, పీక పట్టుకుని నొక్కేస్తాడు ఈశ్వర్. ఒసే, నీ తాళికి గండం వచ్చింది కాపాడు అంటూ కేకలు వేశాడు సత్య. అన్నయ్య, ముందు మీ కూల్ డ్రింక్ తాగండి, ఎనర్జీ వస్తుంది, తర్వాత ఆయన పని పట్టొచ్చు, సోఫాలో కూర్చుంటే అంత జయ. అసలు భారతనారివేనా నువ్వు? నీ అన్న అంట చూసుకొని అన్నతో కొట్టమని చెప్తావా దుర్మార్గురాలా పళ్ళు పటపటా కొరుకుతూ. ఒరే, నీ చెల్లికి విడాకులు ఇచ్చేస్తా, ఇప్పుడే కోర్టుకు వెళ్దాం పదా అన్నాడు సత్య. అమ్మ జయమ్మ, బట్టలు సర్దుకో, మన ఇంటికి వెళ్దాం అన్నారు ఈశ్వర్. సరే అన్నయ్య, అలాగే అంది వచ్చే నవ్వు నాపుకుంటూ జయ. మీ ఇంటికా? ఎందుకురా అయోమయంగా అడిగాడు సత్య. ఇప్పుడు నువ్వేగా విడాకుల్లో మామిడాకులు ఇస్తా అన్నావు, అందుకే ఇంకా ఇక్కడ ఎందుకు, తీసుకెళ్ళిపోతా కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ అన్నాడు ఈశ్వర్. ఒరే మిత్రద్రోహి, నా సంసారాలు నిప్పులు పోయాలని కంకణం కట్టుకున్నావా ఎదవా, కాలు ఊపుతూ ఫోజు కొడతావా సోఫాలో పడేసి కుమ్మాడు సత్య. ఓయ్, ఏంటండి మా అన్నయ్యను కొడతారు? మీ మీద కేసు పెడతా జాగ్రత్త అంది గుర్రుగా చూస్తూ జయ. నా మీద కేసు పెడతావా? రాక్షసి, పెడతావే, ఎందుకు పెట్టవు? నిన్ను బుజ్జి కన్నాని బంగారంగా ముద్దుగా చూసుకుంటున్నాను కదా, ఇలాంటి శాస్తి నాకు జరగాల్సిందే ముక్కు చిదుతూ. చాలే అండి చేసిన ఓవరాక్షన్ నవ్వుకున్నారు ఈశ్వర్ జయ. కనిపెట్టేశారా అని నాలుక కరిచాడు సత్య. లేకపోతే నీ ఆస్కార ఓవరాక్షన్ మాకు తెలీదు, మరీ 25 ఏళ్ళు పైగా భరిస్తున్నావు నిన్ను అన్నారు కోరసుగా ఇద్దరు ఒక్కసారి. బయలుదేరదామా అన్నాడు ఈశ్వర్. సరే ఉండు, ఒకసారి డ్రెస్ ఎలా ఉందో చూసుకుని వస్తా అన్నారు సత్య. వద్దు అన్నారు ఇద్దరే గట్టిగా. ఏం రోగం వచ్చిందే అలా అరిచారు అని గుర్రిగా చూశారు సత్య. ఎందుకా? తమరు ఇప్పుడు లోపలికి వెళితే బయటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో అన్న భయం మాకు, అంతే అన్నారు ఇద్దరు.
మీ అన్నా చెల్లికి కళ్ళు కళ్ళు కుట్టుకుంటారు నా గ్లామర్ చూసి. తన ఫేస్ తడుముకుంటూ సత్య. అబ్బో అంటూ మూతి తిప్పారు జయ ఈశ్వర్. మీ ఇద్దరు అలాగే ఉండి నాకు దిష్టి తగలదు. భలే ఉన్నారే 2 దిష్టి చుక్కల్లా. బాబు నీకో నమస్కారం. పదండి. గుమ్మం వైపు చేయి చూపించారు ఇద్దరు. ఆ మాత్రం భయం ఉండాలి. కాలర్ ఎగరేశాడు సత్య వెళుతూ. తల కొట్టుకుంటూ వెనక్కి వెళ్ళారు జయ ఈశ్వర్. ఈశ్వర్ కారు ఎక్కుతూ ఈ సంబంధమైనా ఓకే చేస్తావా లేకపోతే ఏదైనా వంక పెడతావా అన్నారు. ఒరే ఆపరా బాబు, నేనేదో పనిగట్టుకుని చెడగొడుతున్నట్లు నువ్వు నీ చెల్లి ఒకటే గోల. నాకు నచ్చట్లేదని చెప్పడం కూడా తప్పేనా? ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అన్నాడు సత్య. చూడు సత్య, నా మెనలుడికి అల్లాటప్పా పిల్లలతో పెళ్లి చేస్తానా? అన్ని ఎంక్వైరీలు చేసి మిమ్మల్ని తీసుకెళ్తున్నా. అయినా నాకు నువ్వు పెట్టే వంకలు చూస్తుంటే ఈ జన్మకు జైకి పెళ్ళి అవుతుందా నాకు డౌటే అన్నాడు ఈశ్వర్. నిజమే అన్నయ్య, నాకు అదే భయంగా ఉంది అంది జయ. హే నోరు ముయ్యండి ఇద్దరు. నా కొడుకును చేసుకునే అందాల బొమ్మ ఎక్కడో రూపించబడే ఉన్నది. ఆ టైంకి తన్నే కనిపిస్తుంది అన్నారు సత్య. అలాగైతే ఇవన్నీ చూడడం ఎందుకు అన్నయ్య, తనే వస్తుందిలే, వెనక్కి వెళ్ళిపోదాం అంది వెటకారంగా జయ. ఏంటి యక్షకాల, కొడితే పగులుతుంది మూతి అన్నారు సత్య. నిజాలు చెప్తే కొడతారా మీ ఊర్లో అంది జయ. జయ మాటలకు పక్కపక్క నవ్వాడు ఈశ్వర్. రే బావా నవ్వకు చంపుతా నా కొడక పళ్ళు నూరుతూ సత్య. లేకపోతే ఏంట్రా నువ్వు, నీ తిక్క పలవరస బాగోలేదని సంబంధం వద్దంటావా? పలువరస కాదన్నయ్య, ఇంకో అమ్మాయికి కాళ్ళు వేలు పొట్టిగా ఉన్నాయి, మట్టెలు ఎలా పెట్టుకుంటుంది? వద్దు అన్నారు బుసలు కొడుతూ జయ. మొన్న సీతానగరం అమ్మాయికి చెప్పుకుంటే సిగ్గు, చేతులకు రోమాలు ఎక్కువ ఉన్నాయని వద్దు అన్నారు అంటూ పోయింది జయ. చెప్పుకోండి, ఏం వంకలు పెట్టాలో వద్దు అని బాగా చెప్పుకోండి. మీరే కాకుండా పాంప్లెట్స్ ప్రింట్ చేయించి ఊరంతా పంచండి. సత్య పెళ్లి కూతురు పెట్టే వంకలు హెడ్డింగ్ పెట్టి అన్నాడు కొరకరా చూస్తూ. అయినా నాకు శత్రువులు ఎక్కడే లేరే, నా పక్కనే ఉన్నారు ఇద్దరి రూపంలో. ఉడుక్కోకురా, నువ్వు చెప్పేవి సిల్లీ రీజన్స్ వింటే నవ్వు వస్తుంది. రే జైనే రమ్మను, వాడే చూసుకుంటాడు అన్నాడు ఈశ్వర్. నేను అదే చెప్పాను నువ్వు రాని. అబ్బే వింటే నువ్వే చూడు, మీరు చూసిన అమ్మాయినే చేసుకుంటా నైస్గా నెత్తి మీద పెట్టాడు ఎదవ. ఎంతైనా అమ్మపులికి కదా. కొసమేరు పెయింటో తెలుసా? మామలా అందంగా గుణవంతురాలై ఉండాలన్నాడ్రా. ఏడు మొహం పెట్టారు సత్య. పక్కున నవ్వారు సత్యమోహన్ చూసి అన్నా చెల్లెలు. ఏ ఆపండి, నా కష్టం చూసి నవ్వు వస్తుందా? మీకు నాకంటే అదృష్టం ఉండి ఇలాంటి మైనపు బొమ్మ భారీగా వచ్చింది. మరి వాడి లెక్క ఎలా ఉందో అన్న. ఇన్ని సంవత్సరాలైనా సత్యకు తనపై ప్రేమ ఇసుమంత కూడా తగ్గలేదు. ముడుచుకుంటూ భర్త వైపు చూసింది ప్రేమగా జయ. తననే చూస్తున్న జయని చూసి కళ్ళు ఎగరేశాడు ఏంటని సత్య. తల ఊపింది ఏం లేదని జయ. మాటల్లోనే పెళ్లి వాళ్ళింటికి వచ్చారు. ఇది ఎలాగో కుదరదని పెద్దగా పట్టించుకోలేదా జయ. అమ్మాయిని తీసుకురండి అన్నాడు ఈశ్వర్. అమ్మాయిని తీసుకొచ్చి నిలబెట్టారు. వేలు చూసుకుంటూ అమ్మాయిని చూడలేదు జయ. చెల్లయ్య చూడు ఎలా ఉందో అన్నారు ఈశ్వర్. కింద నుండి చూడడం మొదలుపెట్టింది. గోరింటాకు పెట్టిన పెదాలు ఎర్రగా పండిన అందంగా ఉన్నాయి. దమయంతి పచ్చ రంగు పట్టు చీర కట్టారు. మెళ్ళో సింపుల్గా డైమండ్ నెక్లెస్, చేతులు పచ్చ ఎరుపు రంగు గాజులు, గోరింటాకుతో పండిన చేతులు, తెల్లని మేనిఛాయ, కలుగులాంటి కళ్ళు, పొడవాటి జడలో తిరిమిన మల్లెలు, అందాల అపరంజి బొమ్మలా ఉంది. అమ్మాయిని చూడగానే కళ్ళు మిలమిలా మెరిసిపోయాయి. భర్త వైపు చూసింది రిక్వెస్టింగ్గా జయ. చూపులకు అర్థం తెలిసిన చిన్నగా నవ్వి కళ్ళు ఆర్పాడు సత్య. అంతే సంతోషంతో రామ్మ, ఇలా నిలబడే ఉన్నావు, పక్కనే కూర్చోబెట్టుకుంది జయ. ఏ పేరు అడిగింది జయ. విసిత అండి అంది. అబ్బా గొంతు ఎంత బాగుందో, మురిసిపోతూ. ఏం చదువుకున్నావు? బిఎస్సి అంది నెమ్మదిగా విసిత. ఆ అనుకువ ఎంతగానో నచ్చింది జయకు. మాకు అక్కడే అబ్బాయి ఫారెన్లో జాబ్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఇంకా వెళ్ళడు. మా కంపెనీ చూసుకుంటాడా? ఏ అలవాటు లేవు. అంటే ఫారెన్లో ఉంటున్నాడు అంటే ఏదో అనుకుంటారుగా, అందుకే చెప్తున్నా.
మీ అమ్మాయి నచ్చింది మాకు. మరి మీకు ఓకే అయితే ముహూర్తాలు పెట్టుకుందాం. ఏమంటారు అన్నాడు సత్య. సత్య మాటలకు సంతోషంగా మాకు ఇష్టమే. కట్న కానుకల గురించి కూడా ఒక మాట అనుకుంటే బాగుంటుంది అమ్మాయి తండ్రి ప్రభాకర్. ఒక 50 కేజీల బంగారం కావాలని ఇవ్వండి. ఎరా సత్య సరిపోతుందా అన్నాడు ఈసారి. పెళ్లి వాళ్ళు నోరు తెరిచారు షాక్ అయ్యి. సత్యదేవ్ జయశ్రీ నవ్వుతూ తలలు ఊపారు. కంగారుగా ప్రభాకర్ ఏంటి మీరు అడిగేది అన్నాడు. అవును బంగారం అడిగాము. ఏమి అమ్మాయి 50 కేజీలు బంగారమేగా అదే అడిగాము. తప్పేంటి నవ్వుతూ జయ అంటూ గాలి ఊదుకుంటూ కంగారు పట్టేశారు. ఇప్పుడు అంత బంగారం కొనాలంటే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని, ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మా మీద రైడ్ చేస్తారని జోక్గా ప్రభాకర్ నవ్వారు. ఆ మాటకు అందరూ నవ్వారు. జయ మెడలో చంద్రహారాలు తీసి విచిత మెడలో వేసి, ఇది మా అత్తగారు నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను నా కోడలికి ఇస్తున్నా. నుదుట ముద్దు పెట్టి, ఇదిగో మా జై ఫోన్ నెంబర్, నీది కూడా ఇవ్వు నాకు అంది. సారీ అండి, నేను సెల్ వాడను. ఏదైనా అవసరమైతే నాన్నగారిదే వాడతా అంది విసిత. ఆశ్చర్యపోతే, ఏంటి సెల్ వాడవా? ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారు? గంటల గంటలు ఫోన్లకే అంకితం అవుతున్నారు. నేను చూస్తుంటే ముచ్చటేస్తుందని. అప్పుడు అవసరం లేదు, ఇప్పుడు కావాలి. మా వాడు నీతో మాట్లాడాలిగా నవ్వుతూ అంది. నా ఫోన్ మీ ఆయనే తెచ్చాడు అమెరికా నుండి, ఇది తీసుకో అంది. వద్దండి, నాన్నకు చెప్తాను కొంటారు. నేను ఇవ్వకూడదా అంది జయ మొహమాటంగా చూసి. విసిత నేను నీకు అమ్మనే, తీసుకో అంది జయ. అత్తమ్మ అంటూ జయను హగ్ చేసుకుంది విసిత. నా బంగారమే అంటూ ముద్దు చేస్తూ జయ కోడల్ని చూసుకొని మురిసింది. చాలు కానీ బయలుదేరు అన్నాడు సత్య. వెళ్దామా? వస్తామండి, వస్తామురా అన్నారు సత్య. విసితను దగ్గర వచ్చి కాళ్లకు నమస్కరించి ఇద్దరికి చల్లగా ఉండి తల్లి అని దీవించారు. జైకి విసిత ఫోటో సెండ్ చేసి వెంటనే రమ్మన్నారు. విసిత ఫోటో చూసిన జైకి చాలా నచ్చేసింది. జయ విసిత గురించి చెప్తే వెంటనే తనని చూడాలని మనసు విల్లూరింది జైకి. నా ఫోన్ ఉంది, కాల్ చేసి మాట్లాడు అంది. సరే మామ అన్నాడు జై. ఫోన్లో జై పిక్ చూస్తూ, విసిత మగసిరి ఉట్టిపడేలా ఉంది మీసం, మీ అందానికి నేను సరిపోతానా, ఎంత అందంగా ఉన్నారంటూ ముద్దు పెట్టింది ఫోన్కి. ఇంతలో ఫోన్ మోగింది. జై ఊహలో ఉన్న విసిత ఫోన్ సౌండ్కి ఉలిక్కిపడింది. జై వీడియో కాల్ చేస్తున్నాడు. కంగారుగా అద్దంలో తనని చూసుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది విసిత. హాయ్ అన్నాడు నవ్వుతూ జై. హాయ్ అండి బిడియంగా సిగ్గుపడుతూ విసిత. ఏంటి ఆ సిగ్గు అన్నాడు జై. నవ్వింది. అబ్బా అంటూ వెనక్కి పడ్డాడు జై. అయ్యో ఏమైంది? కనురెప్పలు టపటపా ఆర్పుతూ అంది విసిత. నువ్వు నా హార్ట్కి కిల్ చేశావు. నీ నవ్వుతో హార్ట్ పైన చేయి వేసుకుని నేను నీకు నచ్చానా అన్నాడు జై. అంటూ తల ఊపింది విసిత. విషి నోటితో చెప్పు ప్లీజ్ అన్నాడు గారంగా జై. నచ్చారు అంది విషి. థ్యాంక్ యూ జై అన్నాడు. ఎందుకు అంది ఆమె. ఇంత అందమైన మయూరికి నేను నచ్చాను కదా అందుకు. త్వరగా వచ్చి నీ ఒడిలో వాలిపోవాలని ఉంది బంగారం అంటూ ఫోన్ స్క్రీన్ మీద ముద్దు పెట్టాడు జై. విసిత బొగ్గలు కెంపులయ్యాయి. అబ్బాయి ఎంత మిస్ అవుతున్నారు అని నవ్వాడు జై. ఏం మిస్ అవుతున్నారు అంది అమాయకంగా విషి. ఇలా దగ్గరకు రా, మన ఫస్ట్ నైట్ రోజు చెప్తాను సరే అన్నాడు కన్ను కొడుతూ జై. అంది విషి. ఇంక నేను ఆగలేను, వెంటనే వచ్చేస్తా అంటూ మాటల ప్రవాహం కొనసాగింది. చకచకా రోజులు గడిచాయి. పెళ్లి రంగరంగ వైభవంగా జై విషల వివాహం జరిగింది. పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. వెళ్ళండి టైం అవుతుంది అన్నారు సత్య. జై విషిత ఇద్దరు సత్య జై కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. పిల్ల పాపలతో చల్లగా ఉండండి అని దీవించి ఆల్ ద బెస్ట్ నాన్న అన్నారు సత్య హగ్ చేసుకుంటూ. థ్యాంక్ యూ డాడ్ అన్నాడు జై. ఇద్దరికి బై చెప్పి విషి చేతిని పట్టుకుని తీసుకెళ్ళాడు జై. పిల్లల్ని హోటల్కి ఎందుకు పంపారు?
ఇంట్లో చేస్తే బాగుండు కార్యం అంది జయ. ఆహా, మాకు తెలియదు మరి. తమరి కోడలు కూడా నీలాగే అత్త మామ ఉంటారు, మీరు అల్లరి చేస్తే బాగోదు అన్నదట. వాళ్ళ సంతోషానికి బ్రేకులు పడకూడదని ఈ ఏర్పాటు. 3 రోజులు అక్కడే ఉంటారు అన్నాడు సత్య. మీరు బంగారం అండి, జయ బొగ్గలు లాగుతూ. నన్ను కూడా కనికరించు ఈరోజు అంటూ ఆమెను హత్తుకున్నాడు, ముద్దులు పెట్టుకున్నాడు సత్య. అంటూ సిగ్గుపడింది జయ. యాహూ అంటూ రూమ్కి తీసుకెళ్ళాడు సత్య. హోటల్కి రీచ్ అయ్యి కపుల్ సూట్ బుక్ చేశారు. సత్య రూమ్ కీస్ తీసుకొని బయట డోంట్ ద డిస్టర్బెన్స్ బోర్డు పెట్టి డోర్ క్లోజ్ చేసి రూమ్లో డెకరేషన్ చూసిన డాట్ గ్రేట్ అనుకుని వెనక్కు నుండి విసి గట్టిగా హత్తుకొని మెడవంపుల్లో ముద్దు పెట్టుకుంటూ మత్తుగా విషి అని పిలిచాడు జై. జై ముద్దుతో నరాలు కరెంట్ పాస్ అయింది విషితకి. అంది కళ్ళు మూసుకుంది. ముందుకు ఎత్తుకుని తీసుకెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టి నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ బంగారం బొగ్గల మీద ముద్దు పెట్టుకుని ముక్కుతో ముక్కుకు రాస్తూ విషిత సిగ్గుతో కళ్ళు మూసుకుంది. కళ్ళు తెరవరా అన్నాడు జై. తెరచి చూసింది. జై కళ్ళల్లో అమితమైన ప్రేమ తనపై చూపించింది. జై విషితో పెదాల ఆట మొదలుపెట్టాడు. మొదట ముద్దు తీయదనం, శుతిమెత్తన తేనెలూరే నీ పెదాల మీద ఉన్న హనీ ఎంత తీయగా ఉందిరా అన్నాడు కవ్విస్తూ. మెడవంపుల్లో మీసాలతో రాస్తూ బ్లౌజ్ థ్రెడ్ విప్పాడు జై. మధు కలశాలను సుతారంగా మీటుతూ పొట్ట మీద అదర సంతకం చేసి నడుమును నొక్కుతూ ఏముందరా నెలవంకలా అని నడుము మీద చిన్నగా బైట్ చేశాడు. తమకంగా జై తలను 2 చేతులతో హత్తుకుని తన ఎదపై అదుముకుంది విషి. వలపులు కోలాటం మొదలైంది. ఒంటి మీద వలువలు మేమెందుకు మీ మధ్య అని దూరం అయ్యాయి. అణువణువు తాకుతూ విషితను ఆక్రమించాడు. వేడిసెగలు బలమైన నిట్టూర్పులతో ఈ జంటను చూసి మల్లెలు కూడా ముడుచుకున్నాయి. వాటికి న్యాయం చేశారని. జై గుండె మీద పడుకుంది విషిత. ముంగురులను చెవి వెనుక పెడుతూ నచ్చిందా అన్నాడు. సిగ్గుతో మొహం జై ఎదలో దాచుకుంది విషిత. చెప్పరా అన్నాడు జై. అంటూ హార్ట్ మీద స్వీట్ బైట్ ఇచ్చింది. లేరా చెమట పట్టేసింది, స్నానం చేద్దాం. మీరు చేసి రండి, నేను తర్వాత చేస్తా అంది విషిత. అంత లేదు, ఇద్దరం ఒకేసారి చేద్దాం అని విషితను ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకెళ్ళి షవర్ ఆన్ చేసి తన అల్లరి మొదలుపెట్టాడు జై. నీటితో తడిచిన విషి దేహాన్ని చూసి ఎంత అందానికి దేవుడు నా కోసమే రూపించాడేమో, ఐఆమ్ సో లక్కీ బంగారం అని గాఢంగా హత్తుకున్నాడు జై. నేనే మీకంటే లక్కీని, ఇంత మంచి భర్త నాకు వచ్చినందుకు అంది ముద్దు పెట్టి. మీ మీసం అంటే నాకు చాలా ఇష్టమని మీసం మీద ముద్దు పెట్టింది విషి. అవునా, నచ్చిందా అని నవ్వాడు జై. అంది విషి. స్నానం చేసిన టవల్ చుట్టుకుని బయటికి వచ్చారిద్దరు. లగేజ్ బ్యాగ్ ఓపెన్ చేసి పార్న్ నుండి తెచ్చిన ఇంపార్టెంట్ నైటీని తీసి ఇచ్చాడు జై. దాన్ని చూసి ఇలాంటివి నేను వేసుకోను అంది విషిత. ఇది మన రూమ్లో నా దగ్గర మాత్రమే వేసుకో అన్నాడు జై. తప్పక వేసుకుంది విషి. రెప్ప వేయకుండా చూసి భలే ఉన్నావు నా సిమ్లా యాపిల్ అంటూ ముద్దు పెట్టుకుని బెడ్ మీద పడ్డారు. సున్నితంగా నిమురుతూ నీకు ఇబ్బంది లేదుగా అన్నాడు జై. చెవిలో ఏదో చెప్పింది, అది తీయని బాధ. ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో అని ఇచ్చాడు జై. మీకు ఎలాంటివి కూడా తెలుసా అంది అనుమానంగా చూస్తూ విషిత. ఏంటి నీ ఉద్దేశం, నేను స్టిల్ వర్జినే అన్నాడు బొంగమూతితో జై. అలా చూసి ముద్దు వచ్చి చిరుముద్దు ఇచ్చింది విషి. నా ఫ్రెండ్ చెప్పాడు వేసుకో అన్నాడు జై. ఇలాంటివి మాట్లాడకూడదురా అని చిత్రంగా చూసింది విషి. ఇలాంటివేంటి ఇంకా చెప్తారు మీ మామగారు అన్నాడు జై. ఏంటి మావయ్య అంది షాక్తో ఆమె. మరి నాకు ఫ్రెండ్, గైడ్, ఫాదర్ అన్నీ ఆయనే. నీతో ఎలా ఉండాలో చెప్పారు. అసలే నా కోడలు సుకుమారి సున్నితంగా డీల్ చేయన్నారు. నా మీద కంప్లైంట్ ఏమి చెప్పకు అంటే చుట్టూ తిప్పి
చుట్టూ తిప్పి మరీ కొడతారు అని కవ్వించాడు జై. నవ్వుతూ ఛీ ఇలాంటి ఎలా చెప్తాను అంది విషి. కబుర్లు చెప్తూనే విషిని చేతులతో తడుముతూ మళ్ళీ రెడీ చేశాడు. ఇద్దరూ ఒకరిగా మారిపోయారు. శృంగార మదనంలో మునిగి తేలారు జై, విషితలు.